ఎవరు ఆయన పేరు అనంత బాబా నరికి చంపేసి మూట కట్టి ఇంటికి పంపిండాయా డ్రైవర్ ని. ఏం చేసింది నీ కంపెనీ ప్రభుత్వం? ఎప్పుడైనా నువ్వు మాట్లాడినావా? సుధాకర్ చచ్చినందుకు కనీసం క్షమాపణ చెప్పినవా? ఇప్పటికైనా చెప్పు. ప్రాణం అంతా లేకుండా ఉన్నదా పేదవాడిది, దళితులది? ప్రాణం అంటే లెక్క లేకుండా నేను అడుగుతా ఉన్నా ఇవాళ. అదొకటే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గ పులివెందుల్లో దళిత మహిళపై అత్యాచారం చేసి చంపారు. అడిగిన నాదుడు లేడు. చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని కిరణ్ అనే యువకుడిని కొట్టి చంపారయ్యా. ఏం చేస్తున్నావు? ఓ చిత్తూరు జిల్లాలో ఒక దళిత జడ్జిని కూడా అనేక చిత్రహింసలు పెడుతున్నారు. నెల్లూరులో నారాయణ అనే యువకుడి పై దొంగ ముద్ర వేసి కొట్టి చంపేశారు. అదే రకంగా తూర్పు గోదావరి జిల్లాలో వరప్రసాద్ పాపం ఈయన అరే ఇసుక లారీలన్నీ పోతున్నాయి, ప్రాంతానికి నష్టం వస్తుందని అప్లికేషన్ ఇస్తే శిరోమండనం చేసి కొట్టినటువంటి ఉదంతం ఎక్కడైనా చూసినామా? ఈ కాలంలో జగన్ కాలంలో మాత్రమే చూడగలుగుతున్నాం.